వరలక్ష్మి విష్ణుకి కళ్ళల్లో డ్రాప్స్ వేద్దామని తీసుకొని వచ్చి కంట్లో డ్రాప్స్ అయితే వేస్తూ ఉంటుంది. అది వేయగానే అక్కడ ఉన్న విష్ణుకి అయితే కళ్ళు మండిపోయి, అయ్యయ్యో నాకు కళ్ళు మండిపోతున్నాయి, అయ్యో దేవుడా దేవుడా అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా టెన్షన్ పడిపోయి, ఏం జరిగింది విష్ణు గారు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే, నాకు కళ్ళు మండిపోతున్నాయి, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఆ హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే చెకప్ చేస్తూ ఉంటాడు. విష్ణుకి ఏం జరిగిందా అని చెప్పేసి అయితే వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే బయటకు వచ్చి, విష్ణుకి కళ్ళల్లో డ్రాప్స్ వేసింది ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, విష్ణు గారికి కళ్ళల్లో డ్రాప్స్ వేసింది నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే, నువ్వు వేసింది కంట్లో డ్రాప్స్ కాదమ్మా, అది పాయిజన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. అవునమ్మా, నువ్వు వేసింది పాయిజన్, అది కళ్ళల్లోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కళ్ళు కోల్పోయారు విష్ణు గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఏం జరిగింది డాక్టర్ అని చెప్పేసి అయితే షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే, అవునమ్మా ఇప్పుడు విష్ణు కళ్ళు కోల్పోయారు, ఇప్పుడు తనకి ఏమీ కనిపించదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలు, వేగావతి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు విష్ణు గారికి కళ్ళు కనిపించవు, తను బ్లైండ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇదంతా చేసింది అమ్మే కదా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో హాస్పిటల్లో ఉన్న విష్ణుని చూసి వరలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.